రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు సంచలనం. అల్లు అర్జున్ అరెస్ట్. అల్లు అర్జున్కు బెయిల్ దొరుకుతుందా, జైలుకి వెళ్ళాలన్నా? మరొక గంట సేపట్లోనే జైలా బెయిలా అనేది తేలబోతుంది. అల్లు అర్జున్ మీద 4వ తారీఖు పుష్ప ప్రీమియర్ షో వేయడం జరిగింది. 9:30కి ప్రీమియర్ షో. పోలీస్ డిపార్ట్మెంట్కు ఇన్ఫర్మేషన్ లేకుండా సొంత సెక్యూరిటీ బాడీ గార్డులతోటి రావడం జరిగింది అనేది పోలీస్ డిపార్ట్మెంటు. తను చెప్పకుండా రావడం, అక్కడ బలమైన సెక్యూరిటీ లేకపోవడం, ఒక మహిళ చనిపోవడం, ఇంకో వ్యక్తి ఆ మహిళ కొడుకు ప్రాణ అపాయ స్థితిలో ఉండడం, మరణానికి కారణమైన సంధ్య థియేటర్ కానీ కొందరు అక్కడ బౌన్సర్ల మీద కానీ అల్లు అర్జున్ రావడం వల్ల, తొక్కిసలాట జరగడం వల్ల కానీ కేసు అయితే చాలా బలంగా పెట్టడం జరిగింది. 105, 108 ఇంకా కొన్ని రకాల డెత్కు సంబంధించిన కేసులు అయితే అల్లు అర్జున్ మీద పెట్టడం జరిగింది. కేసు గనక రుజువు అయితే అల్లు అర్జున్కి 100% 5 నుంచి 10 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉంది. అల్లు అర్జున్ ముందస్తు బెయిల్ అయితే హైకోర్టులో అప్లై చేసుకున్నాడు. ఇంకా అది విచారణకు రాలేదు. ఈరోజు అరెస్ట్ కావడంతో ఇమీడియట్లీ 4 గంటలకు ఆ విచారణ అయితే రాబోతుంది. నాంపల్లి కోర్టుకు అయితే ఆ లోపే వైద్య పరీక్షలు గాంధీ హాస్పిటల్లో కంప్లీట్ అయిపోయినాయి. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి మన నాంపల్లి కోర్టుకు పోవడం జరిగింది. ఆ లోపు హైకోర్టుకు సంబంధించిన అరెస్ట్ స్టే ఇట్లా దానికి ఏమైనా కాపీ ఆర్డర్ వస్తే ఇక్కడ నాంపల్లి కోర్టులో జైలా బెయిలా లేకపోతే 14 రోజుల రిమాండా అనేది పక్కాగా ఉండే అవకాశం ఉంది. నాకు తెలిసి అయితే పోలీస్ డిపార్ట్మెంటు శుక్రవారం రోజు, రేపు హాలిడే, ఎల్లుండి హాలిడే, సెకండ్ సాటర్డే, ఎల్లుండి సండే కాబట్టి ఫ్రైడే రోజు అరెస్ట్ చేసినంటే 100% రిమాండ్ పోయే అవకాశం ఉంది. రేపు ట్రై చేసుకోనికి అవకాశం ఉండదు. రేపు సాటర్డే. అందుకే పక్కా ప్లాన్తో అల్లు అర్జున్ ఎక్కడున్నాడు, గతంలో ముంబైలో ఉన్నాడు, నిన్న ఒక రెక్కీలాగా పోలీస్ డిపార్ట్మెంటు అల్లు అర్జున్ను కొద్దిగా నిఘా వేసి కరెక్ట్ ఇంట్లో ఉన్న టైంలో చూసి అరెస్ట్ చేయడం జరిగింది. తను కూడా చెప్తున్నాడు, కనీసం చెట్టు మార్చుకోనికే టైం అన్న ఇవ్వండి, బెడ్రూమ్లోకి వచ్చి అరెస్ట్ చేస్తారా అని అల్లు అర్జున్ వాగ్వాదం చేయడం జరిగింది. వాళ్ళు అరెస్ట్ చేయాలనుకుంటే ఎవరినైనా బెడ్రూమ్లో ఉన్నారా లేకపోతే సెట్టు మార్చుకుంటా అవన్నీ ఉండదు పోలీస్ డిపార్ట్మెంట్లో. గతంలోనే చూసాం, రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బెడ్రూమ్ తలుపులు బల్లు కొట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. కొన్ని చట్టం తన పని తాను చేసుకుంటా పోతుందని రేవంత్ రెడ్డి కూడా ట్వీట్ చేయడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం అల్లు అర్జున్ మొన్న సక్సెస్ మీట్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పేరు మర్చిపోయినందుకే ఇలాంటి అరెస్టులని బీఆర్ఎస్ పార్టీ అంటుంది. బీజేపీ కూడా ఆ విధంగానే అంటుంది. కానీ కొందరైతే అట్టయినరు. సక్సెస్ పార్టీలో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం కొన్ని సందర్భాల్లో అది గుర్తురాదు ఎవరికైనా కానీ. ఆయన కావాలని కాదు, వ్యక్తిగతంగా మర్చిపోయినాడు కానీ కొన్ని సందర్భాల్లో స్ట్రక్ అయిపోతుంది మైండ్. కొన్ని సందర్భాల్లో పేర్లు గుర్తురావు. అదే జరిగింది అల్లు అర్జున్కు. చూద్దాం, రేవంత్ రెడ్డి చట్టం తన పని తాను చేసుకోబోతుంది అన్నాడు కదా. బెయిలా జైలా, అక్కడ హైకోర్టు నుంచి కాపీ ఆర్డర్ ఏమొస్తుంది, బలమైన కేసులు ఉన్నాయి. ఒక పక్క చిరంజీవి, నాగబాబు అందరూ వాళ్ళ ఫ్యామిలీ నెంబరు అందరూ రావడం జరిగింది. రకరకాల దీన్ని పొలిటికల్గా బీఆర్ఎస్ పార్టీ అయితే టర్న్ తీసుకున్నది. బీజేపీ కూడా దీంట్లో కొన్ని రకాలమైన కామెంట్ చేస్తున్నాయి. ఇవన్నీ పొలిటికల్ టర్న్ ఉన్నందుకే రేవంత్ రెడ్డి కూడా నాకు ఈ కేసుతో ఎట్లాంటి సంబంధం లేదు, చట్టం తన పని తాను చేసుకోబోతుంది అంటున్నారు. అల్లు అర్జున్ అయితే తన ఫాదర్కు ధైర్యం చెప్పిండు, ఏదున్నా నేను అరెస్ట్ అయ్యి నేనే ఫేస్ చేస్తా, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా బ్యాడ్ అయినా గుడ్ అయినా నేనే ఫేస్ చేస్తాను. అల్లు అర్జున్ ధీమాగా ఉన్నాడు. ఎక్కడైతే తన కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే కోల్పోలేదు. చూద్దాం, బెయిలా జైలా అనేది మరొక గంట సేపట్లోనే తెరబోతుంది. వెయిట్ జరుగుతాయి. చట్టం తను ఎవరైనా చట్టం ముందు ఎంత పెద్దవాళ్ళైనా సమానమే అని కొన్నిసార్లు నిరూపితం అవుతుంది అప్పుడప్పుడు.